హలో గైస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఎలా చేంజ్ చేసుకోవాలి, అలానే యూజర్ నేమ్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్లో ssc.gov.in అని సెర్చ్ చేయండి, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసినా సరిపోతుంది. మీరు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ పైన లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ గెట్ వెరిఫికేషన్ కోడ్ ఆన్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఆర్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అని ఉంది కదా, అది ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. ఆ ఆప్షన్ని అలానే ఉంచి కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 10th ఎడ్యుకేషన్ బోర్డ్ నేమ్ దగ్గర సో ఇక్కడ మనకి డిఫరెంట్ స్టేట్ బోర్డ్ నేమ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. తెలంగాణ వాళ్ళకైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ ఉంటుంది. మోస్ట్లీ 2 తెలుగు రాష్ట్రాల వారికి ఈ 2 ఎడ్యుకేషన్ బోర్డ్ నేమ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీది డిఫరెంట్ ఎడ్యుకేషన్ బోర్డ్ నేమ్ అయితే ఆ ఎడ్యుకేషన్ బోర్డ్ నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబరు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసి పక్కన వ్యాలిడేట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు గ్రీన్ కలర్లో వ్యాలిడేటెడ్ అని వస్తుంది. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే చూపిస్తుంది. దీన్ని మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ కొత్త పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకోవాలి. కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకునే ముందు మీరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ వచ్చేసి పాస్వర్డ్ మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అలానే పాస్వర్డ్లో అప్పర్ కేస్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్, అలానే లోయర్ కేస్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్స్, అలానే నెంబరు, స్పెషల్ క్యారెక్టర్ ఇలా ఉండేలా చూసుకోవాలి. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే @ యాష్, ఐఫన్, డాలర్ ఇలా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో అలా ఉండేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా రాజు @123 అనే పాస్వర్డ్ ఉందనుకోండి. సో ఇందులో నేను క్యాపిటల్ లెటరు, స్మాల్, స్పెషల్ క్యారెక్టర్ అలానే నెంబర్ ఉండేలా కవర్ చేసుకున్నాను. సో ఇలా మీరు కూడా అన్నీ ఉండేలా ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా మీరు పైన ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశారో సేమ్ అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినాక మీకు పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీసెట్, యూ కెన్ నౌ యాక్సెస్ యువర్ అకౌంట్ అని వస్తుంది. ఇప్పుడు మీరు హోమ్ పేజ్కి వచ్చేసి లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు మీరు నోట్ చేసుకున్న యూజర్ నేమ్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్ దగ్గర మీరు ఇంతకుముందు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఇక్కడ క్యాప్చా దగ్గర ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి వెబ్సైట్కి అయితే లాగిన్ అవుతారు. ఒకవేళ స్టాఫ్ సెలక్షన్ వెబ్సైట్కి మీ యొక్క ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ యాక్సెస్ లేనప్పుడు ఎలా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.